శోధన సహించువాడు ధన్యుడు. యాకోబు రాసిన పత్రిక 1:12 మనకి వివరిస్తూ ఉన్నాడు. నాకే ఎందుకు ఈ బాధ, నాకే ఎందుకు ఇన్ని సమస్యలు అని నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావా? కానీ ప్రతి శోధన, ప్రతి సమస్య నీకు ఒక ప్రత్యేకమైన పాఠము నేర్పిస్తుందని మర్చిపోవద్దు. నిజంగా మనిషి దైనందిన జీవిత వ్యవస్థను మనం గమనిస్తే కనుక ప్రతి శోధనలో ఒక బలమైనటువంటి శక్తివంతమైనటువంటి ఆలోచనలు, నిర్ణయాలు, స్టెబిలిటీ, స్థిరత్వాన్ని మనకి తెలియచేసేదిగా, పురుకొల్పేదిగా ఉంటాయి. ఆ శోధన సహించుకొని ముందుకు కొనసాగాలి. ఒకవేళ నిన్ను మోసం చేసేవారు, నిన్ను బాధ పెట్టేవారు అధికంగా ఉన్నప్పుడు, ఆ శోధన అధికమైపోతూ ఉన్నప్పుడు మన బలము, మన శక్తి మనకి సరిపోదు. కానీ మనము నమ్మిన, మనకి కాపరిగా ఉన్న మన దేవుని యొక్క శక్తిని ఆశ్రయించినట్లయితే 100కి 100% వాక్యానుసారంగా మనము జీవిస్తూ ఉండగా ఆ శోధన సహించడానికి దేవుడే మనకి శక్తినిస్తారు. ఆయనే మనకి బలము చేకూరుస్తారు. ఆయన కృప చేత మనము శోధనను సహించగలం. ఎటువంటి బాధనైనా ఓర్చుకోగలం. దేవుని కొరకు జీవించగలం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.